ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దేవరకొండ ఎమ్మెల్యే అన్నగారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాల్ చేసినాను, నేను నెంబర్ తీసుకున్నాను. మీరు స్పందించిన విధానం నాకు నచ్చిందన్న. దేవరకొండ జనం మెచ్చిన నేతవు నీవన్నా, జయ హో జయ జయ హో నేనావతు బాలన్నా. దేవరకొండ జనం మెచ్చిన నేతవు నీవన్నా, జయ హో జయ జయ హో నేనావతు బాలన్నా. అడుగు బలహీన వర్గపు బంధం నీదన్నా, సామాజిక సమరసింహరథ గర్జన బాలన్నా. ఏం చేస్తున్నారన్న? అసలు ప్రజలకు ఏ మంత్రం వేస్తున్నారు, ఏ మాయ చేస్తున్నారు? ఈ రేంజ్ లో ఓట్లు ఎట్లా వస్తున్నాయి మీకు అర్థం? మాయ లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం. ఒక 8 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీకి ఎంపీ సీట్లు 8 వచ్చినాయి. మీరు తెలంగాణ స్టేట్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎంపీ సీట్లు 8 వచ్చినాయంటే, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ 5 నెలల్లో కొంచెం మీకు ప్రజల్లో గ్రాఫ్ తగ్గిందని అనుకోవాలా, పెరిగిందని అనుకోవాలా? భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినారు. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి విశ్వాసంగా చెప్పినారు. అందుకని భారతీయ జనతా పార్టీ 240 సీట్ల కాడ ఆగింది. ఇండియా కూటమి 234 సీట్ల కాడ ఆగింది. చూడు చూడు మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడు చూడు మన కై కదిలాడు, రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. 3వ మంత్రి వచ్చుదని ఎట్లా అనుకోవచ్చు? అంటే 3వ మంత్రి రాకూడదని ఎక్కడ ఏం లేదు. 11 సీట్లు రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. అట్లా అనుకుంటే మాకంటే తక్కువ సీట్లు, తక్కువ గెలిచిన ఖమ్మం జిల్లా 3 మంత్రి పదవులు ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇచ్చారు నల్గొండ జిల్లాలో. మరి గిరిజన సంబంధించి మీకు మంత్రి పదవి ఎందుకు లేట్ అయినది? గిరిజనులకు ఉన్నటువంటి అవకాశాలలో ఒకటి ఆదివాసులకు, ఒకటి లంబాడెక్కే వాళ్ళని అనాయమతిగా వస్తున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా సరే జెండా పట్టుకుని ఉన్నారు. దాన్ని కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేశం కూడా లేదు. సో అలాంటప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కొందరిని ఈ పార్టీలోకి చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పెత్తనం చెల్లించుడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పెత్తనం చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా జెండా మోసిన కార్యకర్త ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కష్టకాలంలో నిలబడి నాతో ఉన్న కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ముఖ్యంగా చూసుకున్నట్టే ఆ 6 గ్యారెంటీలు చూసే ఇలా రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టారు. బట్ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, అవి అడ్రస్ లేకుండా పోయినాయి. ఒక ఫ్రీ బస్సు పెట్టిర్రు, మహిళలు జుట్లు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిర్రు. అండ్ గ్యాస్ కలెక్షన్ అని చెప్పి అని అన్నారు, అది సబ్సిడీ పడట్లేదు. మహిళలకు నెలకు 2500 ఇస్తున్నారు, అది రావడం లేదు. ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం దివాళా తీసి అప్పుల పాలు చేసి కనీసం మేము 3 లక్షల అప్పులు కూడా అది 7 లక్షల పైన అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోయినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని రోజులేమో కరెంటు మీద కుంభకోణం జరిగిందని చెప్పి టైం పాస్ చేస్తున్నారు, కొన్ని రోజులేమో కాళేశ్వరం ప్రాజెక్టుకు బొక్కలు పెట్టే తూట్లు పడ్డాయని చెప్పేసి కొన్ని రోజులు టైం పాస్ చేస్తారు, కొన్ని రోజులేమో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, అందరు ఫోన్ కాల్స్ సీక్రెట్గా విన్నారని చెప్పేసి ఇదొక కొన్ని రోజులు టైం పాస్ చేస్తారే తప్ప. ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్లో 0 ఇచ్చినారు. శాసన మండలి ఎన్నికల్లో నువ్వు డబ్బులు వచ్చి ఎన్ని కుట్రలు చేసి ఎన్ని దొంగ ఓట్లు చేసే ప్రయత్నం చేసినా శాసన మండలి ఎన్నికల్లో నీకు 0 ఇచ్చినారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలు వినేటువంటి పరిస్థితుల్లో, నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు.
ఈ జగదీష్ రెడ్డి గారికి లింకప్స్ ఉన్నాయి, జగదీష్ రెడ్డి గారు మీకు కార్లు గిఫ్ట్ ఇచ్చారు, జగదీష్ రెడ్డి గారు మీకు చాలా క్లోజ్ ఉంటారని బండి నెంబర్ ఇస్తే ఎవరి పేరు మీద మీరు చెక్ చేసుకోవాలి.